నమస్తే వెల్కమ్ టు ఐఎన్టీ న్యూస్ 79వ స్వాతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని వేములవాడ పట్టణంలో పాత కూరగాయల మార్కెట్ వద్ద గల వివేకానంద హైస్కూల్లో జాతీయ పండుగను ఘనంగా నిర్వహించారు. పాఠశాల ఆవరణం దేశభక్తి వాతావరణంతో కలకల్లాడింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన పాఠశాల కరెస్పాండెంట్ గడీల ప్రసాద్ జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. అనంతరం విద్యార్థులు గంభీరంగా జాతీయ గీతాన్ని ఆలపించి దేశభక్తి ప్రదర్శించారు. స్వాతంత్ర దినోత్సవాన్ని మరింత విశిష్టం చేయడానికి పాఠశాల విద్యార్థులు స్వాతంత్ర సమరయోధుల వేషధారణలో హాజరై వారి పాత్రలను ప్రదర్శించారు. భగత్ సింగ్, సుభాష్ చంద్రబోస్, మహాత్మా గాంధీ, ఝాన్సీ లక్ష్మీబాయి వంటి మహనీయుల వేషధారణతో విద్యార్థులు ఆకట్టుకున్నారు. ఈ సందర్భంగా ప్రసాద్ మాట్లాడారు. మనకు లభించిన స్వాతంత్రం అనేక త్యాగదనుల ప్రాణాల ప్రతిఫలం. వారు ఎదుర్కొన్న కష్టాన్ని చేసిన త్యాగాలను తరతరాలకు గుర్తు చేయడం మన బాధ్యత అని తెలిపారు. విద్యార్థులు దేశ అభివృద్ధిలో తమ వంతు పాత్ర పోషించాలని సందేశం ఇచ్చారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రిన్సిపల్ సృజన, ఉపాధ్యాయులు, ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు, విద్యార్థులు పాల్గొని వేడుకను విజయవంతం చేశారు. चांद हूँ मैं और चांद हमेशा रहता है दिल की लेकिन मैं बह जाऊँ तेरी My name is Sanya. I'm studying in Vedwada. In our school today we are celebrating Independence Day. First of all, I wish happy Independence Day to all. In every year, in 15th of August, we celebrate Independence Day. In 1947, we got free from British rule, and we people helped to us to get freedom for our India. Today we hoist our flag and sing national anthem. Let's always love our country and proud to be Indians. Thank you for giving this opportunity, and once again happy Independence Day to all. आदरणीय शिक्षकगण और मेरे सहपाठियों को मेरा प्रणाम। आप सबको स्वतंत्रता दिवस की हार्दिक शुभकामनाएं। यह वो दिन है जब हमारे महान नेताओं जैसे महात्मा गांधी, चाचा नेहरू, भगत सिंह, सुभाष चंद्र बोस, सरदार वल्लभ भाई पटेल और कई अन्य लोगों के प्रयास सफल हुए। 15 अगस्त 1947 को हमारे आज़ादी होने का सपना पूरा हुआ। यह समय ऐसी गतिविधियों का बढ़ावा देता है जो हमारे देश के लिए उपयोगी है। धन्यवाद। 79వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలను పురస్కరించుకుని వేములవాడ పట్టణంలోని పాఠశాల సందడి వాతావరణం నెలకొంది. విద్యార్థులు స్వాతంత్ర సమరయోధుల వేషధారణతో పట్టణంలో ర్యాలీ నిర్వహించారు. అన్ని పాఠశాలలు ర్యాలీ నిర్వహించడంతో పట్టణమంతా దేశభక్తి భావంతో నిండిపోయింది. ఈ సందర్భంగా గాంధీనగర్లోని ఉజ్వల హైస్కూల్లో స్వాతంత్ర దినోత్సవ వేడుకల్ని ఘనంగా నిర్వహించారు. పాఠశాల కరెస్పాండెంట్ అరుణాద్రి జాతీయ జెండా ఆవిష్కరించారు. అనంతరం విద్యార్థులు జాతీయ గీతాలాపన చేసి 3 రంగుల జెండాను గౌరవించుకున్నారు. విద్యార్థులు స్వాతంత్ర సమరయోధుల వేషధారణతో పాఠశాలకు హాజరై లేడు వారి పోరాట స్ఫూర్తిని స్మరించుకున్నారు. అనంతరం పాఠశాల కరెస్పాండెంట్ అరుణాద్రి మాట్లాడుతూ ఎందరో త్యాగాల ఫలితమే నేడు మనం పిలిచే స్వేచ్ఛ వాయువులని, వారి త్యాగాన్ని ప్రతి భారతీయులు స్మరించుకోవాలని అన్నారు. ఈ కార్యక్రమంలో పాఠశాల డైరెక్టర్ పంజోల వెంకటేశ్వర్లు, ఉపాధ్యాయులు తదితరులు పాల్గొన్నారు. सबसे प्यारी
this day. This is the 79th Independence Day of our independence. Respected to the principal, teachers, and all my dear friends, my name is Sukrika, and I wish you all happy Independence Day. Today is 15th August and we are celebrating 79th Independence Day of our country. Independence Day is a national festival of our country. We got independence on 15th August 1947 from the British. It is the greatest of democracy. Many freedom fighters sacrificed their lives to get freedom for India. We should be grateful to our brave freedom fighters. I love my country very much and I am proud to be an Indian. Jai Hind, Jai Bharat, Jai Shri Ram. Thank you. I wish you happy Independence Day. Today we are celebrating Independence Day in our school. I am very happy to participate in this celebration. We got independent in 1947. On this day, many freedom fighters are fight for our freedom, like Mahatma Gandhi, Jawaharlal Nehru, Bhagat Singh, and Rani Lakshmibai. Thank you. గౌరవనీయులైన పోషకులకు మరియు విద్యార్థులకు 79వ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. ప్రతి సంవత్సరం అందరం సుఖ సంతోషాలతో ఉండాలని, ఈ సంవత్సరం వర్షాలు ఎక్కువ కురాలని, అందరికీ అభివృద్ధిగా సమృద్ధిగా పంటలు పండి అందరూ మంచి భవిష్యత్తులో ఉండాలని మా యొక్క ఉజ్వల స్కూల్ తరఫున అందరినీ కోరుకుంటూ మరొకసారి మీ అందరికీ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ పట్టణంలో 79వ స్వతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా స్వతంత్ర సమరయోధులకు ఘన నివాళులు అర్పించిన ప్రముఖులు వారి త్యాగాల్ని కొనియాడారు. రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ పట్టణంలోని పట్టణ పోలీస్ స్టేషన్ లో ఏఎస్పీ కార్యాలయంలో స్వాతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా సిఐలు వీరప్రసాద్, శ్రీనివాస్, చంద్రుతి సిఐ జాతీయ జెండాలు ఆవిష్కరించారు. అనంతరం స్వాతంత్ర దినోత్సవం గురించి పోలీసు సిబ్బందికి వివరించారు. రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ పట్టణంలోని ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం కార్యాలయంలో ప్యాక్స్ చైర్మన్ ఏనుగు తిరుపతి రెడ్డి డైరెక్టర్లతో కలిసి జాతీయ జెండా ఆవిష్కరించారు. ఈ సందర్భంగా స్వాతంత్ర్యం కోసం ప్రాణత్యాగం చేసిన అమరుల గురించి కొనియాడారు. యువత వారి అడుగుజాడల్లో నడవాలని పిలుపునిచ్చారు.
వేములవాడ పట్టణంలో అర్బన్ తహసీల్దార్ కార్యాలయంలో 79వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా కార్యాలయంపై జాతీయ జెండాను ఎంఆర్ఓ విజయప్రకాష్ రావు ఆవిష్కరించారు. రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ పట్టణంలో టీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు ఏనుగు మనోహర్ రెడ్డి ఆధ్వర్యంలో 79వ స్వతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. రాజన్న ఆలయం ముందు ఏర్పాటు చేసిన జాతీయ జెండాను ఆయన ఆవిష్కరించి స్వాతంత్ర్యం కోసం పోరాడిన అమరులను గుర్తు చేసుకుని కొనియాడారు. बोलो स्वतंत्र भारत की जय, बोलो स्वतंत्र भारत की जय। వేములవాడ పట్టణంలోని మున్సిపల్ కార్యాలయంలో 79వ స్వతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా జాతీయ జెండా మున్సిపల్ కమిషనర్ అన్వేష్ ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో ప్రజాప్రతినిధులు, కార్యాలయ సిబ్బంది ఉన్నారు. నమస్కారం అందరికి. ఇప్పుడు ఎందుకు అలా వచ్చింది? ఒక వెలవేలు ఉండే బట్టే బట్టే రారా భాई చెప్పలేదు.
రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ రూరల్ తహసీల్దార్ కార్యాలయంలో 79వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా జాతీయ జెండా ఎంఆర్ఓ అబూబకర్ ఆవిష్కరించారు. అమరుల త్యాగాన్ని గుర్తు చేశారు. ఈ కార్యక్రమంలో ఆర్ఐ బాలు కార్యాలయ సిబ్బంది తదితరులు ఉన్నారు. రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ పట్టణంలో మోటార్ వైండింగ్ అసోసియేషన్ ఆధ్వర్యంలో 79వ స్వతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా అసోసియేషన్ అధ్యక్షుడు కూరగాయల మల్లేశం జాతీయ జెండాను ఆవిష్కరించి అమరుల త్యాగాన్ని కొనియాడారు. అనంతరం సీనియర్ మెకానిక్లను శాలువాతో సన్మానించారు. ఈ కార్యక్రమంలో బాబురాజం, బాలకిషన్, ఆంజనేయులు, శేఖర్, కృష్ణ, రమేష్, శ్రీనివాస్, బండి, శ్యామ్, చంద్రమౌళి, మనోజ్ తదితరులు ఉన్నారు. ఆగస్టు సందర్భంగా మా వేములవాడ మోటార్ యూనియన్ మెకానిక్ యూనియన్ తరఫున జెండా ఎగరేయడం జరిగినది. ఆఫీసులతో ఇనాగ్రేషన్ చేసుకోవడం జరిగినది. రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ పట్టణంలో TUWCJH 143 ప్రెస్ క్లబ్ ఆధ్వర్యంలో స్వాతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా పట్టణంలోని ప్రెస్ క్లబ్ లో జాతీయ జెండా సభ్యులతో కలిసి అధ్యక్షుడు రఫీక్ జెండా ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో ప్రెస్ క్లబ్ సభ్యులు తదితరులు ఉన్నారు. नमस्ते। तव शुभ नामे जागे, तव शुभाशिष मागे, गाहे तव जय गाथा। जय गण मंगलदायक जय हे भारत भाग्य विधाता। जय हे जय हे जय 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 हे। जय जवान जय किसान, जय जवान जय किसान, जय जवान। बोलो स्वतंत्र भारत की जय जवान जय किसान, जय जवान जय किसान। యావత్ భారతదేశ ప్రజానీకానికి తెలంగాణ యూనియన్ ఆఫ్ వర్కింగ్ జర్నలిస్టుల సంఘం పక్షాన 79వ స్వాతంత్ర దినోత్సవ వేడుకల శుభాకాంక్షలు. ఎందరో త్యాగదానులు వారి అమరత్వంపై ఏర్పడ్డ ఈ భారత స్వాతంత్ర దినోత్సవం నిజంగా మరపురాని దినం. ఈ స్వాతంత్ర దినోత్సవాన్ని వేములవాడ ప్రెస్ క్లబ్ ఆధ్వర్యంలో ఈరోజు ఘనంగా నిర్వహించుకున్నాం. ఈ కార్యక్రమంలో పాల్గొన్న మా సహచర జర్నలిస్టులకు, కార్యవర్గం, జిల్లా సభ్యులకు అందరికీ పేరు పేరున ధన్యవాదాలు. థ్యాంక్ యూ. 79వ స్వాతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ పట్టణంలో పలు స్కూల్ నిర్వాహకులు విద్యార్థులచే భారీ ర్యాలీ తీశారు. కోరుట్ల బస్టాండ్ నుండి పోలీస్ స్టేషన్ వరకు భారీ ర్యాలీ తీశారు. వందే మాతరం అంటూ నినాదాలు చేస్తూ తమ స్కూల్లోకి వెళ్లి జాతీయ జెండాలు ఎగురవేశారు.
మౌల్ని తోలేటోడు నిన్నే పాలిస్తాడు నల్లని రంగులో ఎన్నాళ్ళు అన్నేళ్ళు అన్నేళ్ళు నీలోనే ఒకడై ఉంటాడు కృష్ణుడు వచ్చాడే కృష్ణుడు వచ్చాడే Good morning everyone. My name is Sahi. I am studying in 10th class. In our school today we are celebrating Independence Day. First of all I wish happy Independence Day to all. In every year in 15th of August we celebrate Independence Day. In 1947 we got free from British rules. Many brave people helped to us to get freedom for our India. Today we hoist our flag and sing national anthem. Let's always love our country and proud to be Indians. Thank you for giving this opportunity and once again happy Independence Day to all. मेरा नाम शादा है, मैं 8वीं कक्षा पढ़ रही हूँ। आदरणीय शिक्षकगण और मेरे सहपाठियों मेरा प्रणाम। आप सबको स्वतंत्रता दिवस की हार्दिक शुभकामनाएं। यह वो दिन है जब हमारे महान नेताओं जैसे महात्मा गांधी, चाचा नेहरू, भगत सिंह, सुभाष चंद्र बोस, सरदार वल्लभ भाई पटेल और कई अन्य लोगों के प्रयास सफल हुए। 15 अगस्त 1947 को हमारे आज़ादी होने का सपना पूरा होगा। यह समय ऐसी गतिविधियों का बढ़ावा देता है जो हमारे देश के लिए उपयोगी हो। धन्यवाद।
పాఠశాల స్థాయి నుండి విద్యార్థుల్లో దేశభక్తి పెంపొందించాలని స్కై స్కూల్ కరెస్పాండెంట్ మహేష్ అన్నారు. స్వాతంత్ర్య దినోత్సవ సందర్భంగా పాఠశాల ఆవరణంలో జెండా ఆవిష్కరణ చేసిన అనంతరం మాట్లాడారు. ప్రస్తుత పోటీ ప్రపంచంలో అత్యాధునిక శాస్త్ర సాంకేతిక విషయాలపై బోధన చేస్తున్న తీర్పు సమాంతరంగా మన దేశ సంస్కృతి, దేశ స్వాతంత్ర్యానికి కృషి చేసిన మహానీయుల చరిత్ర, శాంతి భద్రత కోసం దేశ సరిహద్దుల్లో పనిచేసిన సైనికుల గురించి బోధన జరగాలని, అప్పటి దేశానికి రక్షకులుగా ప్రస్తుత చిన్నారులు ఎదుగుతారని పేర్కొన్నారు. దేశ ఔన్నత్యాన్ని పెంచే విధంగా విద్యార్థుల్ని తయారు చేయాలని ఉపాధ్యాయులకు సూచించారు. స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా నిర్వహించిన పోటీలో గెలుపొందిన విద్యార్థులకు బహుమతి ప్రదానం చేశారు. డెబ్బై 79వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు చందుర్తి మండలంలో శుక్రవారం అంగరంగ వైభవంగా జరిగాయి. మండల కేంద్రంలోని తహసీల్దార్, మండల పరిషత్, పోలీస్ స్టేషన్, ప్రాథమిక ఆరోగ్య కేంద్రం, వ్యవసాయ కార్యాలయంతో పాటుగా వివిధ ప్రభుత్వ, ప్రైవేట్ కార్యాలయాలు, వివిధ రాజకీయ పార్టీలు, కుల సంఘాలు, సేవా సంఘాలు, యువజన సంఘాల ఆధ్వర్యంలో జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. తహసీల్దార్ కార్యాలయంలో తహసీల్దార్ శ్రీనివాస్, మండల పరిషత్లో ఎంపీడీఓ రాధా, పోలీస్ స్టేషన్లో ఎస్ఐ రమేష్, సెస్ కార్యాలయంలో సెస్ డైరెక్టర్ పొన్నాల శ్రీనివాసరావు జెండా ఎగురవేశారు. మండలంలోని అన్ని గ్రామాల్లోని గ్రామ పంచాయతీల్లో కార్యదర్శులు జెండాను ఎగురవేశారు. తెలంగాణ తల్లి విగ్రహం వద్ద జాతీయ పతాక ఆవిష్కరణలో ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ జాతీయ జెండా ఎగురవేశారు. బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో పార్టీ మండల అధ్యక్షుడు మేకల ఎల్లయ్య, బీజేపీ పార్టీ ఆధ్వర్యంలో మండల అధ్యక్షులు మోకిల విజేందర్, బీఎస్పీ పార్టీ ఆధ్వర్యంలో మండల అధ్యక్షులు కోరుట్ల రమేష్, మత్స్య కార్మిక సంఘం ఆధ్వర్యంలో డైరెక్టర్ పిట్టల బాబు జాతీయ జెండా ఆవిష్కరించారు. ఈ సందర్భంగా విప్ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ మాట్లాడారు. పోరాడిన మహనీయుల్ని స్మరించుకోవడం మనందరి బాధ్యత అన్నారు. నేడు మనం అనుభవిస్తున్న స్వేచ్ఛాయుత వాతావరణం కోసం ఎంతో మంది మహనీయులు తమ ప్రాణాలను సైతం త్యాగం చేశారని, అలాంటి మహనీయుల ఆశయ సాధనకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని పిలుపునిచ్చారు. స్వతంత్ర దినోత్సవం సందర్భంగా వివిధ పాఠశాలల ఆధ్వర్యంలో భారీ జెండాలతో విద్యార్థులు ర్యాలీ చేపట్టారు. వివిధ వేషధారణలో విద్యార్థులు చిన్నారులు అలరించారు. మండల వ్యాప్తంగా దేశభక్తి గీతాలు ఆలపించగా పండుగ వాతావరణం నెలకొంది.
రాజన్న సిరిసిల్ల జిల్లా రుద్రంగి మండలంలో 79వ స్వతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. పోలీస్ స్టేషన్ లో ఎస్ఐ శ్రీనివాస్, ప్రెస్ క్లబ్ కార్యాలయంలో అధ్యక్షుడు గజకంటి రాజు, కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో గ్రామశాఖ అధ్యక్షుడు సామ మోహన్ రెడ్డి, బీజేపీ పార్టీ కార్యాలయంలో అధ్యక్షుడు కర్ణావతుల వేణు, సెస్ కార్యాలయంలో సెస్ డైరెక్టర్ ఆకుల గంగారం, మార్కెట్ కమిటీ కార్యాలయంలో చైర్మన్ చెలకల తిరుపతి, రైతు వేదిక వద్ద ఏవో ప్రియదర్శిని, తహసీల్దార్ కార్యాలయంలో ఎంఆర్ఓ పుష్పలత, మండల పరిషత్ కార్యాలయంలో ఎంపీడీఓ నటరాజ్, గ్రామ పంచాయతీ కార్యాలయంలో కార్యదర్శి రామదాస్, పడమటివాడ ముదిరా సంఘంలో అధ్యక్షుడు రంగుల నరేష్, ఆదర్శ యూత్ సంఘంలో ఉపాధ్యక్షుడు పీసరి కిషన్, గాంధీ యోజన సంఘంలో అధ్యక్షుడు సనుగుల గంగాధర్, ప్రభుత్వ పాఠశాలలో ప్రధానోపాధ్యాయుడు సమ్మిరెడ్డి జాతీయ జెండా ఆవిష్కరించి స్వతంత్ర దినోత్సవ వేడుకలు నిర్వహించారు. ప్రభుత్వ పాఠశాల విద్యార్థులు స్వతంత్ర సమరయోధుల వేషధారణతో ఆటపాటలతో తిరంగర్యాలు నిర్వహించారు. రాజన్న సిరిసిల్ల జిల్లా రుద్రంగి మండల కేంద్రంలోని గువ్వలబండ తండా దసరా నాయక్ తండాలో గురువారం సాయంత్రం గిరిజనుల సాంప్రదాయ పండుగ అయినటువంటి తీజ్ పండుగను ఘనంగా నిర్వహించారు.
గిరిజన యువతులు ఎంతో భక్తి శ్రద్ధలతో ఉపవాస దీక్ష చేస్తూ నీరు పోసి పెంచిన గోధుమనారు బుట్టలను 9 రోజులు పూజించి ఆ బుట్టలను తలపై పెట్టుకుని యువతులు చిన్నారులు ఆటపాటలతో పరిసర ప్రాంతాల్లోని చెరువులో నిమజ్జనం చేశారు. సేవలాల్ మహారాజుకి మేరమ్మ తల్లికి ప్రత్యేక పూజలు చేసిన అనంతరం చెరువులో నిమజ్జనం చేయడం ఆనవాయితీగా వస్తుందని అన్నారు. మేరమ్మ తల్లి సేవలాల్ మహారాజ్ ఆశీస్సులతో వర్షాలు సమృద్ధిగా కురిసి పాడి పంటలతో ప్రజలు సంతోషంగా ఉండాలని వేడుకున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో తాండవాసులు పాల్గొన్నారు. చంద్రుతి కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో స్వతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ పాల్గొని మాట్లాడారు. దేశవ్యాప్తంగా స్వతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా జరుపుకోవడం జరుగుతుంది. ప్రపంచంలో ఉన్న భారతీయులందరూ ఎంతో సగర్వంగా స్వతంత్ర దినోత్సవ వేడుకల్లో పాల్గొన్నారు. బ్రిటిష్ పాలకులకు వ్యతిరేకంగా ఆనాడు కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో మహాత్మా గాంధీ, జవహర్లాల్ నెహ్రూ అనేక మందితో కలిసి అనేక పోరాటాలు చేసి స్వతంత్రాన్ని సాధించుకున్నాం. స్వాతంత్ర్యం వచ్చాక దేశంలో అనేక సంక్షేమ పథకాలు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం అమలు చేసింది. ఇందిరమ్మ అంటేనే ఇండియా అనేలా ఆనాడు ఇందిరాగాంధీ పరిపాలన చేశారు. ఇందిరమ్మ ఇల్లు, గరీబీ హఠావో, బ్యాంకుల జాతీయకరణ, గ్రామీణ ప్రాంతాల్లో కరెంటు వంటి అనేక కార్యక్రమాలు అమలు చేశారు. ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షుడు చింతపండు రామస్వామి, రుద్రంగి మార్కెట్ వైస్ చైర్మన్ బొజ్జా మల్లేశం, మాజీ జెడ్పీటీసీ సభ్యులు నాగం కుమార్, కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి గొట్టి ప్రభాకర్, నాయకులు పులి సత్యం, పుల్క మోహన్, ముష్కు ముకుందారెడ్డి, పొద్దుపడుపు లింగారెడ్డి, బాణాల రవీందర్ రెడ్డి, ధారం చందు, ఏగోలప్ప, శ్రీనివాస్, మధు, భాలు, దూది శ్రీనివాస్, లింగపల్లి అజయ్, సంటి యేసుదాసు, కాంగ్రెస్ పార్టీ సభ్యులు పాల్గొన్నారు. స్వాతంత్ర దినోత్సవ వేడుకలు దేశవ్యాప్తంగా కూడా అంగరంగ వైభవంగా జరుపుతున్న వేళ ప్రపంచవ్యాప్తంగా కూడా భారతీయులు ఎక్కడున్నా అక్కడ స్వేచ్ఛనిచ్చిన రోజు మన దేశానికి. బ్రిటిష్ పరిపాలకుల్ని పారదోలి మనకు స్వాతంత్రం తీసుకొచ్చిన నాటి నుంచి మువ్వెన్నెల జెండాను ఎగరవేసుకొని ఆనాటి గత స్మృతులను మన దేశానికి స్వాతంత్రం తీసుకురావడానికి కోసం కృషి సలిపినటువంటి మహనీయుల గురించి స్మరించుకునేటువంటి ఒక అవకాశం. దేశం యావత్తు కూడా బ్రిటిష్ పరిపాలకుల చేత
నియంతృత్వ పోకలతో పరిపాలన జరిగిన సందర్భంలో మా దేశానికి స్వాతంత్రం రావాలని ఆనాడు కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో మహాత్మా గాంధీ గారి నేతృత్వంలో శాంతియుతమైనటువంటి వాతావరణంలో ఉద్యమాలను చేసినటువంటి సందర్భాలు, అనేక మంది స్వాతంత్ర ఉద్యమంలో వివిధ రకాలుగా పోరాటాలు చేసినటువంటి అల్లూరి సీతారాములకు సంబంధించినటువంటి పోరాటమే కానీ, సుభాష్ చంద్రబోస్ సంబంధించినటువంటి పోరాటమే కానీ, మహాత్మా గాంధీ గారి నాయకత్వంలో ఆనాడు మోతీలాల్ నెహ్రూ గారు, జవహర్లాల్ నెహ్రూ గారు, ఈ విధంగా అనేక మంది స్వాతంత్ర ఉద్యమంలో పాల్గొని మన దేశానికి స్వాతంత్రం తీసుకొచ్చినటువంటి ఈ 79వ స్వాతంత్ర గణతంత్ర దినోత్సవ వేడుకలను మనకి చందుర్తి మండల కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో పతాకాన్ని ఆవిష్కరించుకొని మన భారతదేశ ఔన్నత్యాన్ని కాపాడుకుంటూ ముందుకు పోతున్నాం చెప్పని ఈ సందర్భంగా ప్రతినపూడినటువంటి కార్యక్రమం చేయడం అభినందనీయం. మన దేశానికి స్వాతంత్రం వచ్చిన తర్వాత అన్ని రంగాల్లో కూడా అభివృద్ధి పథంలో తీసుకుపోయేటువంటి కార్యక్రమాన్ని మొట్టమొదటి దేశ ప్రధాని జవహర్లాల్ నెహ్రూ కానీ, తదుపరి ప్రధానులు ఉన్నటువంటి వారందరూ కూడా ఇందిరాగాంధీ గారు ఇండియా అంటే ఇందిరా, ఇందిరా అంటే ఇండియా అనే విధంగా కూడా పరిపాలించినటువంటి తీరు కూడా మనం చూసినాం. భవిష్యత్తులో కూడా మన దేశాన్ని మరింత అగ్రగామి దేశంగా తీసుకొని పోవడం కోసం ప్రతి ఒక్క పౌరుడు కూడా కృషి జరపాల్సినటువంటి అవసరం ఉందని మాట సందర్భంగా చెబుతూ, ఇప్పుడు తెలంగాణలో కూడా గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ప్రజాపాలన సాగుతుంది, ఇందిరమ్మ పాలన సాగుతా ఉంది. ఈ దేశానికి స్వాతంత్రం తీసుకొని వచ్చినప్పుడు పేద ప్రజలకు ఏ ప్రయోజనాలు చేయాలనో ఆ ప్రయోజనాలన్నింటి కూడా ఒకటొకటి అందిస్తూ సంక్షేమ రంగంలో కానీ, అభివృద్ధి రంగంలో కానీ ముందుకు దూసుకుపోతున్నటువంటి తీరు, ప్రధానంగా ఆడపిల్లలకు ఆర్టీసీ బస్సులు ఉచిత ప్రయాణ కార్యక్రమం కానీ, 500కే సిలిండర్ ఇచ్చేటువంటి కార్యక్రమం కానీ, 200 యూనిట్లు కాల్చుకునే పేదలకు ఇంటి కరెంటు బిల్లు కూడా మాఫైన కార్యక్రమం, గతంలో రైతులకు ఉచిత కరెంటు ఇచ్చిన విధంగా ఈరోజు పేదలకు ప్రతి ఒక్కరికి కూడా రేషన్ కార్డు ఇచ్చేటువంటి సందర్భం, పేదలకు గతంలో ఇందిరమ్మ ఉన్నప్పుడు ఏదైతే ఇందిరమ్మ ఇండ్లు ఇచ్చి పోటు భూములు పంపిణీ చేసే విధంగా మళ్లీ ఈ తరంలో ఉన్నటువంటి పేదవాళ్లకు కూడా ఇందిరమ్మ ఇళ్లకు 5 లక్షలు ఇచ్చే కార్యక్రమం, సన్నబియ్యాన్ని ఇచ్చేటువంటి కార్యక్రమం, రైతులకు రుణమాఫీ చేసి రైతులు రారాజు చేయడానికి, రైతులు సుసంపూర్ణ చేయడానికి, దేశానికి ప్రపంచానికి పట్టడం పెట్టేటువంటి రైతుకు ఏ కష్టాలు రాకుండా కూడా అనేక కార్యక్రమాలు చేస్తూ రుణమాఫీ కార్యక్రమాన్ని, సన్నబడ్డ 500 బోనస్ కానీ, రైతు భరోసా ఇచ్చే కార్యక్రమాలు, ఈ విధంగా అనేక చక్కటి సంక్షేమ కార్యక్రమాలతో రేవంత్ రెడ్డి గారి సర్కార్ మరి ముందుకు పోతున్నటువంటి తీరును కూడా మనం చూసినాం. ఈరోజు బలహీన వర్గాలకు సంబంధించినటువంటిది కూడా కులగణన జరగడం, 40% రాజకీయ రిజర్వేషన్, విద్య, ఉద్యోగ, సామాజిక ఉపాధి, ఈ అన్ని రంగాల్లో కూడా బీసీలు ముందుకు పోవాలని చెప్పని కులగణన జరిపి 42% రిజర్వేషన్ చేయడం, సుదీర్ఘ కాలంగా ఎస్సీ మాదిగ వర్గానికి సంబంధించిన కేటగిరీలకు సంబంధించిన వర్గీకరణ కూడా జరపడం, ఈ విధంగా భూభారతిని తీసుకుని వచ్చి రైతులకు వెళ్ళండి ప్రజలకు కూడా అనేక చక్కటి కార్యక్రమం చేసుకుంటూ కూడా ముందుకు పోతున్న వీటన్నిటి కూడా మనం ఈ స్వాతంత్ర ఫలాలుగా మనం భావించాలి. ఆనాటి స్వాతంత్రం రాకంటే ముందు ఉన్నటువంటి పరిస్థితులలో మనం ముందుకు పోతున్న తీరును మరి మనందరికీ ఒకసారి గమనించి ప్రతి గ్రామ అభివృద్ధిలో కూడా యువత భాగస్వామి కావాలని చెప్పి సందర్భంగా నేను పిలుపునిస్తూ 79వ స్వాతంత్ర దినోత్సవ సందర్భంగా ప్రజలందరికీ మా వైపు నుంచి శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాను. వేములవాడ హమాలి కార్మిక సంఘం కార్యాలయం వద్ద 79వ భారత స్వాతంత్ర దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా సంఘ గౌరవ అధ్యక్షుడు పోల నరేందర్ జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. స్వాతంత్ర ఫలాలు, రాజ్యాంగ ఫలాలు, జనాభా ప్రామాణిక దామాష ప్రకారం బడుగు బలహీన అట్టడుగు వర్గాలకు మరియు దారిద్ర్య రేఖకు దిగువన ఉన్న వర్గాలకు చేరుకోవాలని ఇదే స్వాతంత్ర సమరయోధుల నిజమైన ఆశయమని అన్నారు. బ్రిటిష్ పాలనలో భారతీయులు ఎదుర్కొన్న కష్టాలను గుర్తు చేస్తూ నరేందర్ వ్యాపార నిమిత్తం భారత్ వచ్చిన బ్రిటిష్ వారు 200 సంవత్సరాలు మన దేశాన్ని ఆక్రమించి మన సంపదను దోచుకుని ప్రజల్ని అణగదొక్కారు. ఆ దోపిడీకి వ్యతిరేకంగా ఎంతో మంది మహనీయులు ప్రాణత్యాగాలు చేసి జైలు శిక్షలు అనుభవించి చివరికి 15 ఆగస్టు 1947 మనకు స్వాతంత్ర్యం అందించారని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో హమాలి సంఘం అధ్యక్షులు గజ్జల శేఖర్, ప్రధాన కార్యదర్శి గుండం బాలయ్య, సంఘ నాయకులు ముఖ్య స్వామి, శంకర్, రాజయ్య, మల్లయ్య తదితరులు పాల్గొన్నారు.
స్వాతంత్ర దినోత్సవం శుభ సందర్భంగా జాతీయ పతాకాన్ని ఆవిష్కరించుకోవడం జరుగుతుంది. అందులో భాగంగానే వేములవాడ పట్టణంలోని బైపాస్ రోడ్లో గల హమాలి కార్మిక సంఘం కార్యాలయం ముందు జాతీయ పతాకాన్ని ఆవిష్కరించుకోవడం జరిగింది. ఈరోజు రాష్ట్ర ప్రజలకే కాదు దేశ ప్రజలకు కూడా పండుగ దినము, పర్వదినము, శుభదినము. భారతదేశానికి బ్రిటిష్ వాళ్ళు వ్యాపారం కొరకు వచ్చి ఇక్కడనే తిష్ట వేసి 200 సంవత్సరాలు వ్యాపారం పేరుతో మన సంపాదనంతా దోసుకొని మనల్ని కట్టుబానిసలను చేసి మన శ్రమను దోసుకొని మనకు ఉపాధి లేకుండా చేసి మన సంపాదనంతా కొల్లగొట్టడం జరిగింది. త్యాగమూర్తులకు ఆ త్యాగతనులకు ఈ సందర్భంగా హమాలి కార్మిక సంఘం ఘనంగా నివాళులర్పించడం జరుగుతుంది. ఏ ఉద్దేశంతోనైతే స్వాతంత్ర సమరయోధులు మన దేశానికి స్వాతంత్రం రావాలని పోరాటాలు చేసిర్రు, మరి స్వాతంత్ర సమరయోధుల ఆలోచన ప్రకారం వాళ్ళ ఆశయాల ప్రకారంగా మరి ఈ దేశ ప్రజలకు, ఈ రాష్ట్ర ప్రజలకు మేలు జరగాలని స్వాతంత్ర ఫలాలు, రాజ్యాంగ ఫలాలు మరి అన్ని వర్గాలకు, బడుగు బలైన వర్గాలకు, అట్టడుగు వర్గాలకు, దారిద్ర రేఖకు ఉన్న దిగువనున్న వర్గాల వారందరికీ స్వాతంత్ర ఫలాలు అందాలని ఈ సందర్భంగా రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలను కోరుతూ మరి ఈరోజు స్వాతంత్ర దినోత్సవం శుభ సందర్భంగా మరొకమారు శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ఇవి బులెటిన్ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి INT న్యూస్.